ఉన్నంత వరకు మన జన్మలో ఉంటూనే ఉంటాయి. పునరపి మరణం, పునరపి జననం. ఈ జన్మ లేకుంటే ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇట్లా 84 లక్షల జన్మలు మనకు రాశిలో సైకించబడుతుంటాము. ఎప్పుడైతే నువ్వు సద్గురువు మార్గంలో నడుస్తావో, సద్గురు దర్శనం లభిస్తుందో, నువ్వు అప్పుడు అది లక్షల జన్మలకి మనకు తగ్గించేస్తుంది. అది గురువు ఎందుకు అంటే కాబట్టి పార్వతికి కూడా శంకరుడు పెళ్లి చేసుకుంటాడే, నువ్వు గురువు చేసుకోలే, నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటాడు శంకరుడు పార్వతి. ఆమె ఇష్టంతో శంకరుడే గురువు రూపంలో అవతారం ఎత్తుతాడు. పార్వతికి ఈయన కూడా ఇష్టపడ్డాడు శంకరుడు, పార్వతి కూడా ఇష్టపడ్డది. కానీ అక్కడ ఏమొచ్చింది మధ్యలో? గురువు. నువ్వు గురువు చేసుకోలే, నువ్వు ధ్యానం చేస్తలేవు నాలాగా, నిన్ను నేను పెళ్లి చేసుకోను అని ఒక షరతు పెడతారు అక్కడ. అప్పుడు శంకరుడే గురువు అవతారంలో వచ్చి సంవత్సరం పాటు పార్వతికి జ్ఞానోపదేశం చేస్తాడు, ధ్యాన సాధన చేస్తాడు. అప్పుడు షట్ చక్రాలన్నీ ఆమెకి ఇక్కడ దాకా పోతుంది, ఆత్మజ్యోతి దర్శనం అయితే అప్పుడు శంకరుడు పార్వతిని పెళ్లి చేస్తాడు. అంటే తనంత సమర్థత కావాలి కదా. అందుకనే పార్వతికి కార్తికేయుడు గణపతి జన్మించాడు, వాళ్ళు కూడా దేవశక్తి. అందుకనే ప్రతి స్త్రీ, ప్రతి ఒక్కళ్ళని కూడా ధ్యానం చేస్తారు. ధ్యానం ద్వారా మన సంతతి మంచిగా తయారవుతుంది, దైవ భక్తి అలవాటుంది, రాక్షస గుణాలు అలవాటాయి. ఇష్టమైన మనకు రాక్షసుల గుణాలంటే, రాక్షసులంటే అర్థం కదా అగుణాలు. దైవభక్తి కావాలంటాము, దైవంని మొక్కుతాము. కానీ మన పిల్లలు కూడా అలాగే కావాలని పార్వతిలాగా మనం కోరుకోవాలి. అని ధ్యానం చేసింది, ఏ గుడికి ఎక్కడికి వెళ్ళాలి, ధ్యానం చేసింది శంకరుడు. అంతే పిల్లలు సన్మార్గం ఆత్మజ్ఞానం అనేది లభిస్తుంది. ఒక తల్లి ఈ ఆధ్యాత్మిక మార్గంలో వస్తే, ఒక స్త్రీ వాళ్ళ సంతానము 3 తరాల వరకు కూడా మంచి ఇళ్లలో జన్మిస్తారు. మంచి భక్తి మార్గంలో, మంచి ఆధ్యాత్మిక మార్గంలో వల్ల సంతానం ఎంత ఉండదు తరాలు. ఒక్క తల్లి అలా నడుస్తుంది. అందుకనే బ్రాహ్మణులు కొంతమంది ఏమంటారు, శాకాహారం తింటారు. వాళ్ళ జన్మలు కూడా అదే దాంట్లోనే వాళ్ళ బీజాలు జన్మిస్తూ ఉంటాయి. మనది మనం చేసుకున్నది ఏమైంది. ఇప్పుడు బాబా ద్వారా మేము మాకు ఇది అలవాటు లేకపోతే ఏమంటే మనకి కష్టం లేదు. అలా కాదు, కులంతో పని లేదు, గుణంతో పని. ఏ కులంలో దానికి సంబంధం లేదు.